ఒక చిలుక ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి తిరిగి ఒక ప్రదేశంలో పండ్లు పాలహారాలను చూస్తుంది. ఆ పండ్లు పాలహారాలు తీసుకొని తన కుటుంబ సభ్యులకు ఇచ్చి వెళుతుంది. తరువాత ఒక్కరోజు ఆహారం కోసం వెళుతున్నప్పుడు ఒక ముళ్ల పొదలో చిక్కుకుంటుంది. ఈ విషయాన్ని గమనించిన మిగిలిన చిలుకలు కాపాడటానికి ప్రయత్నించి కాపాడలేకపోతాయి. ఈ విషయం వేరొక ప్రదేశంలో ఉన్న పావురానికి తెలుస్తుంది. అప్పుడు ఆ పావురానికి తనకి చిలుకకు ముందు జరిగిన గొడవ గుర్తుకు వస్తుంది. తరువాత చాలాసేపు ఆలోచించి పావురం వెళ్లి చిలుకను కాపాడుతుంది. మరుసటి రోజు చిలుక తాను పావురంతో తప్పుగా నడుచుకున్నానని బాధపడి కాలవడానికి వెళుతుంది. చిలుక పావురంను పలకరిస్తుంది. చిలుక పావురంతో గొడవపడినప్పటికీ నన్ను కాపాడటానికి వచ్చినందుకు ధన్యవాదాలు అని అంటుంది చిలక. అందుకు పావురం, నేను నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వారితో మనకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి తప్ప గొడవలు గుర్తుకు తెచ్చుకోరాదనిపించింది. అలా ఆలోచించటం సరైన పద్ధతి కాదనిపించింది. అందువల్ల కాపాడటానికి రాగలిగాను అని చెప్తుంది. ఆ తరువాత పావురం, చిలుక కుటుంబ సభ్యులు కలిసి మెలిసి బ్రతుకుతూ సంతోషంగా ఉంటాయి. స్నేహితులారా, మన జీవితంలో కూడా గొడవల కారణంగా బంధుత్వాన్ని తెంచేసుకుని ఉంటారు. ఎవరైతే బంధుత్వాన్ని కలపడానికి ముందు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారో లేదా ప్రయత్నించారో వారికి నా ధన్యవాదాలు.